నమస్తేనోళ్ళ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళ. ఇలా మన కీస్పిట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మొదలు హెడ్లైన్ చూద్దాం పాది. గెలిచిరుల్లా బుడ్డ పోరలు, వంచిరు కేంద్రం మెడలు, ఆగుతలేవు కాంగ్రెస్ పంచాదులు, ఉమ్మడి నల్లగొండల వేలుతున్నాయి డైలాగులు, బీజేపీ రేవంత్ దోస్తానపై ఆగని వార్తలు, క్రిషాంకర్ నిడిచిండు పంచులు, కూలుస్తారట మూసి పొంటి ఇండ్లు, ముంచుతారట బస్తీ జనాల బతుకులు. ఏం కాంగ్రెసో ఏమో పోన్రి, కావాలని చేస్తారా నిజంగానే లొల్లులు అవుతాయో తెలుస్తలేదు కానోళ్ళ. ఇక ముందుకేంచే బుడ్డ పోరల పంచాది ఉంటుంది కాంగ్రెస్లా. ఈ రేవంత్ సార్ వచ్చినాక అన్ని లొల్లులు ఏమో పోయినాయి. ఇక చూడుర్రి ఏం నడుస్తుందో కాంగ్రెస్ పార్టీలో మీరే. రాజగోపాల్ రెడ్డి అన్న ఈ నడుమ మస్తు గరముండుల్లా, గంత పెద్ద లీడర్ కు హామీ ఇచ్చి పదవేయకపోతే ఉండదా అంటుర్రు సూచనలు కూడా. నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి సార్కు వెంకటరెడ్డి సార్కు మంచి పట్టుంటదని ఎరకనే కదా. ఇక తతిమ నియోజకవర్గాల పేరును తీసిండని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్ ఏమంటుండో ఇనుండ్రి. గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకల్ బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారు. నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాడాల గడ్డ. ఈ పోరాడాల గడ్డలో తెలంగాణ పోరుబిట్ట మందుల సామె ఖబర్దార్. మరి రాజగోపాల్ రెడ్డి సార్ ఏం తక్కువ అంటాడా? గట్టిగానే అరుచుకుండు. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. ఇదంతా ఇడిచేస్తే జనం పరిస్థితి ఏందో తెలుస్తలేదు కదా. పాడై ఊ అంటే కాంగ్రెస్ లీడర్ల జౌడాలతోనే ఒడిచిపోతుంది. అప్పులై తిప్పల పడుతున్న రైతుల పరిస్థితి, నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే నింగి దిక్కు చూస్తున్న రైతుల పరిస్థితి ఎవరైనా పట్టించుకుంటుర్రా చెప్పుర్రి. వీళ్ళు అరుచుకుంటుంటే గా ముచ్చట్లు ఇనుకుంటా అరుగుల మీద ఆ మాట ఈ మాట అనుకుంటేనే సరిపోయేటట్లున్నది. ఇక మొన్న నడమ జీవన్ రెడ్డి సార్కు జగిత్యాలలో ఇట్లనే లొల్లులైతుండే. ఏగలేక సార్ దారి బట్టి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఇక ఇటు దిక్కు రాజగోపాల్ రెడ్డి సార్ కూడా రేవంత్ సార్ కు సూటు పెడుతుంటాడు కదా. ఇక మంత్రి పదవి కాడ సార్ గట్టిగానే జౌడం వేసుకుంటుండు. ఇటు మందుల సామెల్ సార్ కూడా గదే జోలు తీసిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చేస్తున్నాడు. 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇయ్యాలి, ఒకటి యాదవులకి ఇయ్యాలి. ఏం నడుస్తుందో ఏమో పోన్రి. రాజగోపాల్ రెడ్డి సార్ అంతల్నే ఇడిచిపెట్టాడని ఎరకనే కదా. ఇక ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో, సార్కి ఎన్నడు మంత్రి పదవి వస్తుందో చూడాలి. పుల్లాల మంటివి గదరా, ఇదిగో పూలి పిల్లలామై వచ్చినామురా అనే పాట యాదుకుందానోళ్ళ ఓసై రాములమ్మ సినిమాల. అగో గదే అయింది ఇప్పుడు. పోరల్లే వాళ్ళదేముంది, ఇవాళ ఉంటారు రేపు ఉరుకుతారు అనుకున్నారు. కానీ పట్టిన పట్టు ఉడుం పట్టు పట్టిండ్రు గంతే. మోడీ సారే వీడియో చేయవలసి వచ్చింది. ఇక ఇప్పుడు కేంద్ర మంత్రితోనే రాజీనామా చేపించిండ్రు. దెబ్బ కొట్టిర్రు. సెంట్రల్ సర్కార్ ను తిరుగులేని దెబ్బ కొట్టిర్రు. పోరల దెబ్బ ఎట్లుంటదో చూపెట్టిర్రు. ఢిల్లీ జంతర్ మంతర్ తానా జవడం పెద్దగానే అవుతుంది కదా బొద్దింకల పాటోలతోని. పోరలు కదా ఏముంది, ఇవాళ రేపు ఉంటారు, సినిమాల కోసమో షికార్ల కోసమో ఉరుకుతారు అనుకున్నారు. కానీ ఉరకలేదు. లాఠీలు చూపిస్తే భయపడతారు అనుకున్నారు. కానీ ఆడపిల్లలు కూడా లాఠీలకు అడ్డం పడ్డారు. పోలీసోళ్ళు 1000 మంది వచ్చినా బెదరకుట్ట నిలబడ్డారు. ఇవాళ కేంద్ర మంత్రితోనే రాజీనామా చేపించిండ్రు. మొన్న మోడీ సార్ వీడియో చేసుడుతోని సగం గెలిచిండ్రు. అంత పెద్ద మనిషే వీడియో చేసినాక సగం గెలిచినట్లు అనుకున్నారు. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతోని మొత్తం గెలిచిండ్రు. నీట్ పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే అన్న నినాదము దేశం మొత్తం వినబడేటట్లు గొంతెత్తరిచిండ్రు. కానీ లాఠీల దెబ్బలు తిన్న పిల్లల్ని చూసి అందరు కదిలిండ్రు. జనాలంతా గుండెలకు హత్తుకున్నారు. వాళ్ళ పిల్లల్ని చూసుకొని కండ్ల నీళ్లు తీసిండ్రు. సెలబ్రిటీలు కూడా గట్టిగానే బయటకు వచ్చిండ్రు. కేంద్ర మంత్రి రాజీనామా చేయవలసిందే అని నిలదీసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ తరపున కూడా కేటీఆర్ మద్దతు పోయిండు. మాజీ మంత్రులు బీఆర్ఎస్ పెద్ద లీడర్లంతా నిలదీసిండ్రు. పిల్లగాండ్ల ఉద్యమం కదా పార్టీకి ఏం సంబంధం అనుకుంటా ఓవుడుతోని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచనల పడ్డట్లున్నది. ఇప్పటికే గాలివానైంది. ఇది సునామీ లెక్క మారక ముందే జాగ్రత్త పడాలి అనుకున్నారు కావచ్చు. మోడీ సార్ కూడా ఒక అడుగు వెనకకేసిండు. మరి రాజకీయంగా ఏం జరిగిందో వాళ్ళకే తెలవాలి. పుట్టి మునిగేటట్లున్నదే దడుచుకుర్రు కావచ్చు బీజేపీ వాళ్ళు. మొత్తానికైతే పోరలు గెలిచిండ్రు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని సంబురాలు జరుపుకున్నారు. ఇక చూడుర్రి ఊరు వాడ గిదే ముచ్చట.
ఏం కొట్లాడిర్రు అని అందరు గదే అంటుర్రు ఇప్పుడు. అని ఏమన్నా కొట్లాడిర్రా అనుల్లా? ప్రభుత్వాలు జనం కోసం కాకుండా లీడర్లను కాపాడుకునేందుకు రాజకీయాలు చేస్తే ఊకునే రోజులు కావని మోడీ సార్కు కూడా తెలిసి వచ్చినట్లే ఉన్నది. ఎంత సవరిచ్చినా కుక్కతోకే దాని వంకర ఎన్నటికి పోనే పోదు అంటారు కదా. అయ్యో పాపంగా కుక్కతోకతోని ఇక కాంగ్రెస్ సర్కార్ను ఓల్సుడేందుకు గాని చూడుర్రి ఏం చేస్తుర్రో. రేవంత్ సార్ వచ్చినాక కూల్చివేతలని చూస్తూనే ఉన్నాం కదా. అర్రే గదేదో బుల్డోజర్ల కంపెనీ సార్దే అన్నట్లు వాటికి పని లేకుంటే పని ఇస్తున్నట్లే చేస్తుర్రు. ఇక ఓ దిక్కు హైడ్రా ఎంతమంది గోసపుచ్చుకున్నదో చూస్తున్నాం కదా. మూసి పేరు మీద ఇంకింత మందిని ముంచుతాం అంటుండే. ఇక ఈ నడుమ జర మూసిలో లాగినట్లే ఉన్నది గాని ఆగుడు కష్టమేనట్లున్నది కదా. ఆగు పొంగులేటి సార్ ఏదో అంటుండు ఇనుండ్రి. మూసిని ప్రక్షాళన కార్యక్రమంలో ఆ ప్రాజెక్టుని చేపట్టబోతున్నాం. మోర్ దాన్ 7,000 crores తో. మూసి ఒడ్డు పొంట బతికెట్టోళ్లను ముంచేడిదేనట. చౌకులు దిద్దేటందుకు 1000 కోట్లు ఆగం చేసుడేనట. 7,000 కోట్లు పెట్టి టెండర్లు పిలుస్తారట నల్లా. గయ్యే పైసలు దాస్తే ఒక దాప రైతు బంధు టైంకి వేయొచ్చు కదా. రైతులకు యూరియా ఇయ్యొచ్చు కదా. బస్సుల్లో జుట్లు పట్టి కొట్లాడుకోకుండా 100 బస్సులు కొనొచ్చు కదా. గదేం చెయ్యరట. మూసి ఒడ్డు పొంటోళ్లను ముంచాలనని వాళ్ళను చెట్టుకొక్కలను పుట్టకొక్కల్ని చేయాలనట. సున్నాలు కొట్టి ఒడ్డు పొంటి రంగులేసి ఐస్ బండ్లు పెట్టాలనట. గది కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకొని చేస్తున్న పని. గదేదో 2-3 వేల కోట్లతో పూడిక తీసి బుడ్డ బ్రిడ్జిలు కడితే పోయేడు దానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతానా అంటుండు రేవంత్ సారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని సగం పైసలు కట్టాలి అంటుండే. 6 లక్షలు ఏడ తెచ్చి కట్టాలి ఏం కథ అని చూస్తలేరు. అసలే పేదోళ్ళని ఎరకనేనాయే. వాళ్ళు ఏడ తెచ్చి కట్టాలి 6 లక్షలు. ఈ పైసలు అన్నట్టు ఖర్చు పెడితే పేదోళ్ళకు కూడా దొరుకుతది కదా ఇల్లు. గది చెయ్యరట. మూసి కడతాం ముంచుతాం అంటారు. మళ్ళా బస్తీల మీదకు బుల్డోజర్లు వస్తట్లే ఉన్నాయి. ఏమన్నంటే ఊళ్ళల్లో అన్నిండ్లు కట్టినాం ఇన్నిండ్లు కట్టినామని బాత్కాను కొడతారు. రూరల్లో ఎలా కూడా అద్భుతంగా ఇప్పటికే 7 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇంకా 3rd phase 4th phase ఇస్తాం. అరే ఊళ్ళ పొట్టి ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులే ఇస్తలేరు. శాంక్షన్ చేసి క్యాన్సల్ చేసిండ్రు. అన్ని కొర్రీలు పెడుతురని జనాలు గోసపడుతుంటే సారేమో బంగ్లాలు కట్టించినాం బందోబస్తుగా కట్టినాం అంటాండు సారు. గొప్పలు చెప్పుకునేదే తప్ప మాకు తిప్పలు తప్పుతలేవని జనాలు అంటనే ఉన్నారు. ఏమో పోన్రి నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలకు అట్లా. ఏమన్నా దంచుతుండ్రా డైలాగులు. హర్రర్రే పెద్ద సమస్య వచ్చిందే. గిదేందల్లా ఎన్నడినని మాటలు మాట్లాడుతుర్రు లీడర్లు. జనాలు మరీ అంత అమాయకులు అనుకుంటుర్రా ఎట్లా? బీజేపీ వాళ్ళ మాటలు వింటుంటే మస్తు నవ్వొస్తుంది అంటుండ్రు చూస్తున్నోళ్ళు కూడా. హే ఊకోండ్రి మాకు తెలియని రాజకీయాలా అంటుండ్రు ఊళ్ళ పొంటి. అసలు ఏం నడుస్తుందంటే జనాలకు తెలియదా, లోకల్ లీడర్లకు తెలియదా? ఇవాళ రేపు మీటింగుల్లో జెండాలు పట్టుకుని ఉరికే కార్యకర్తలకు, లీడర్ల పొంటి ఉరుకులు పెట్టే కార్యకర్తలకు తెలియని రాజకీయాలు ఉన్నాయా అనోళ్ళ? రేవంత్ రెడ్డి సార్కు కేటీఆర్ సార్కు పొట్టు పంచాయతీలు ఉంటాయి. ఇంటి పంచాయతీలు గట్టి పంచాయతీలు లేకపోయినా రాజకీయంగా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు. అసలు కాంగ్రెస్ కు తెలంగాణలో దిక్కు దిశ లేకుండా చేసిందే బీఆర్ఎస్ పార్టీ. గసొంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ల గురించి బీజేపీ పెద్ద మనిషి ఏమంటుండో ఇంటరా? రేవంత్ రెడ్డి కేటీఆర్ కలిసి డ్రామాలు ఆడతా ఉన్నారు మోదీ గారిని బద్నాం చేయడానికి. ఇదుల్లా గిట్లునే రాజకీయాలు. ఎవరికెవరు ముడి పెడుతుండ్రు, ఎవరి దోస్తాన ఎవరితో ముడి పెడుతుండ్రో బీజేపీలకు తెలుస్తుందో లేదో కదా. అయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తాన అంటే నమ్ముతారా ఎవరైనా? రేవంత్ రెడ్డి సార్కు కేటీఆర్ సార్కు రాజకీయంగా దోస్తాన ఉందంటే నమ్ముతారా ఎవరైనా? మరి బీజేపీ వాళ్ళు ఈ మాటలు ఎట్లా అంటుర్రో వాళ్ళకే తెలియాలిగా. అయితే బీఆర్ఎస్ పార్టీలు మాత్రం రేవంత్ సార్కు బీజేపీ వాళ్ళు జిగిరి జింగానియాలు అంటుర్రు. జనం చూసేందుకు ఎట్లున్నా లోపట బీజేపీ లీడర్లకు రేవంత్ సార్ ముస్తాఫానే అంటుర్రు. ఈ మాట జనాలకు ఎరకనే. రేవంత్ సార్ కూడా అంటనే ఉంటాడు కదా బండి సంజయ్ సార్ నాకు ప్రియమిత్రుడు అని. ఆగో బీఆర్ఎస్ పార్టీలు కూడా గదే అంటుండ్రు. డైవర్ట్ ఎట్లా చేద్దాం? బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంచి మిత్రులు అందరికి తెలిసిందే. అందుకే వారి అబ్బాయికి కూడా 9 రోజుల ప్రొటెక్షన్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. ఇప్పుడు బెయిల్ కూడా దొరికింది. ఇప్పుడు కూడా ఇద్దరు ఒకటే లైన్. రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అదే అబద్ధాన్ని మళ్ళీ చెప్తున్నారు, లోబరినా బినామీ అని. మీరు ఇక్కడ ఇష్యూ నీటిదుంటే, ఇష్యూ జాతీయ స్థాయిలో ఉన్న యువత ఇవాళ రోడ్డు మీదకి ఉంటే మీరు దాన్ని కూడా మళ్ళా కేటీఆర్ అని అంటున్నారు. రేవంత్ సారే బండి సంజయ్ సార్ నాకు ప్రియమిత్రుడు అంటుంటే ఇంటనే ఉంటాం. బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ కు తెర వెనుక మంచి దోస్తానా ఉంది అని జనాలు అనుకుంటారే
ఉన్నారు. కాంగ్రెస్ లీడర్ల కంటే బీజేపీ వాళ్ళకే పనులు జల్దిన అవుతుంటాయని కాంగ్రెస్ వాళ్ళే అంటుంటారు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో ఇట్లా అనబట్టే. ఇంతకు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు దోస్తానా ఉన్నదా, బీజేపీకి రేవంత్ సార్ కు దోస్తానా ఉన్నదా జనాలకే తెలవాలిగా. మరి ఇంత నడుస్తుంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏందో కదా. కాంగ్రెస్ ను ఒక దిక్కు గట్టిగానే అరుచుకుంటుర్రు జనాలు, వామ్మో ఓటేయమంటుండ్రు. మరి రేవంత్ సార్ మూట చదురుకొని బీజేపీలకు పోతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో కదా. గా టైం కు కాంగ్రెస్ ముఖం చూడమంటుర్రు జనాలు. మరి ఇక బట్టి సారు, ఉత్తమ్ సారు, కోమటిరెడ్డి సార్లు జనాలకి ఎట్లా పోతారో, రైతులకు ఏం సమాధానం చెప్తారో కదా ఊళ్ళ పొంటి నిలదీస్తుంటే. అన్నట్లు పింఛను వంచేడుదున్నదా లేదా రేవంత్ సార్ ఏం మాట్లాడతలేనట్టున్నాడు కదా. ఇగో ఇవాళ ఇలాంటి మన కీస్పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు ఇసంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరు ఏక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.